బాస్ కంటెస్టెంట్ లోబోకు జైలు శిక్ష. 7 ఏళ్ల నాటి కేసులో ఇప్పుడు శిక్ష పడింది. టీవీ నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ లోబోకు గట్టి షాక్ తగిలింది. అతడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. అలాగే 12,500 రూపాయలు జరిమానా కూడా విధించింది. ఇంతకు ఏ కేసులో కోర్టు లోబోకు జైలు శిక్ష విధించింది అంటే 7 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో ఈ తీర్పు వెల్లడైంది. తన కారులో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న లోబో రఘునాథపల్లి మండలం వద్ద ఓ ఆటోని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కొందరు మరణించగా కొందరికి గాయాలయ్యాయి. నాడు నమోదైన కేసులో తాజాగా లోబోకు కోర్టు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదంలో 2 మరణించడమే కాక మరికొందరు గాయపడడానికి కారణమైన లోబోకు జనగామ కోర్టు సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జనగామ జిల్లా రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఎస్ఐలు తెలిపిన వివరాల ప్రకారం 7 సంవత్సరాల క్రితం అనగా 2018 మే 21న లోబో ఓ టీవీ ఛానల్ కార్యక్రమం కోసం వీడియో షూట్ చేయడానికి గాను తన టీంతో కలిసి వరంగల్ జిల్లాలోని లక్కవరం, భద్రకాళి చెరువు, రామప్ప, 1000 స్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తరువాత వరంగల్ నుంచి హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో లోబోనే స్వయంగా కారు నడిపారు. ఈ క్రమంలో లోబో కారు డ్రైవ్ చేస్తూ హైదరాబాదుకు వస్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద యాక్సిడెంట్ జరిగింది. లోబో తన కారుకు ఎదురుగా వచ్చిన ఓ ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో మేడే కుమార్, పెంబత్తి మణెమ్మలు అనే 2 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూనే చనిపోయారు. అలానే ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరికొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో లోబో, అతడి టీం ప్రయాణిస్తున్న కారు కూడా బోల్తా పడింది. దీంతో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి రఘునాథపల్లి పోలీసులు లోబోపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా జనగామ కోర్టు తీర్పు వెల్లడించింది. యాక్సిడెంట్ చేసి 2 మృతికి కారణమైనందుకు గాను లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని పోలీసులు తెలిపారు. మరి దీనిపై లోబో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.